నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తెలిసి టీడీపీ నేతలు తనపై అనుకూల పత్రికలో తప్పుడు వార్తలు రాపిస్తున్నారని, ఇలాంటి కథనాలు చూసి హనుమిరెడ్డి అనే వ్యక్తి భయపడేది లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హనుమిరెడ్డి మాట్లాడుతూ తాను సాధారణ వ్యక్తి అని, తనకు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నెట్వర్క్ ఉందని అనుకుంటున్నారని, తన గురించి పెద్ద స్థాయిలో వార్త రాసిన పత్రికా విలేకరికి ధన్యవాదాలన్నారు. ఇటీవల అద్దంకి వైసీపీ సీటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా దేవుని దర్శనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారని, తిరిగి హైదరాబాద్లో చిన్న చిన్న పనులుంటే చూసుకొని రావడం జరిగిందని, ఒక్కరోజు హనుమిరెడ్డి అద్దంకిలో కనిపించకపోతే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తారా అని ప్రశ్నించారు. వార్తలు రాసే ముందు వాస్తవాలు ఏమిటో తెలుసుకుని రాసుకోవాలని, కావాలని ఇలాంటి వార్తలు రాస్తే చర్యలు తప్పువని హనుమిరెడ్డి హెచ్చరించారు. నాకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో నాకు చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుగా అనుకున్నారో వాళ్ళు ఏమో నాకు తెలియదు. ఆ పేపర్ వాళ్ళు నాకు అంత నెట్వర్క్ లేదు, నేను చాలా చిన్నవాడిని. కానీ నా గురించి ఇంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చినందుకు ఆ పేపర్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కానీ వాళ్ళు రాసిన దాంట్లో నిజాలేంటి, వాస్తవాలు కూడా చెప్పుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ప్రకటించినందుకు నేను దేవుని మొక్కుగా దేవుని దగ్గరికి వెళ్ళాను, మాచర్ దగ్గర ఒక గుడికి. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళి కొన్ని చిన్న పనులు చూసుకొని మళ్ళీ రాత్రే నిన్న నైట్గా వచ్చాను. ఒక్కరోజు అద్దంకిలో లేకపోవటం వల్ల ఆంధ్రజ్యోతి వారు ఈ విధంగా ప్రచారం చేయటం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి ఇన్ఛార్జిగా ప్రకటించి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా నేను అద్దంకి నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళింది లేదు. ఒక్కరోజు వెళ్ళినందుకు ఈ విధంగా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా నన్ను పబ్లిసిటీ చేయటం ఎంతవరకు సమంజసమో వారే తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాము. గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల్లో కార్మికులకు అన్యాయం తప్ప న్యాయం చేయలేదని, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు నిధులను వాడుకున్న పార్టీలు వైసీపీ, టీడీపీ అని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శామ్యూల్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏఐటీయూసీ అద్దంకి నియోజకవర్గం స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కార్యదర్శి శామ్యూల్ హాజరై ప్రసంగించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని, కేంద్రం చెప్పింది ఒకటి చేసేది మరొకటి అని, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అరెస్టులు చేస్తుందని శామ్యూల్ మండిపడ్డారు. భవన నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని, సంక్షేమ 1600 కోట్లు వాడుకొని నేటికి జమ చేయలేదన్నారు. 2019 ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి మరీ అధికారంలోనికి వచ్చిన జగన్ సిపిఎస్ నేటికి రద్దు చేయడంలో విఫలం చెందారని శామ్యూల్ దుయ్యబట్టారు. ఈ ఆంధ్రప్రదేశ్కి మరి స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్నాడు. అదేవిధంగా విశాఖ బుక్ ఫ్యాక్టరీని మరి ఏదైతే ప్రైవేటీకరణ చేయకుండా నిలుపుదల చేస్తానన్నాడు. ఎక్కడ కూడా ఏమీ ఆయన చేసినటువంటి ఇది లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. కార్మిక వర్గం ఇవాళ అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే కార్మిక వర్గం మీద అణచివేత ధోరణి ప్రవర్తిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తూ ఉంది. హౌస్ అరెస్టులు చేస్తే ఇవాళ ఉద్యమాలు ఆగుతుందని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. ఉద్యమాలు ఆగవు. ఇవాళ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక పార్టీలు అనేక రకాలైనటువంటి మోసపు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 24 ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి ఆశల్ని ప్రజల్లో రేకెత్తిస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు పక్కకు పోయినాయి. ఆనాడు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటికి సిపిఎస్ రద్దు చేయలేదు. ఆనాడు ఉద్యోగులకి ఆర్పిఎస్ చేస్తానన్నటువంటి వాళ్ళు ఈనాటికి ఆర్పిఎస్ చేయలేదు.
డిఏలు సక్రమంగా ఇవ్వలేదు. అనేక రకాలుగా కార్మిక వర్గానికి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. 2019 ముందు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం 600 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు డబ్బులు వాడుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి తీసుకున్నటువంటి అప్పుని ఈ రోజుకి సంక్షేమ బోర్డుకు చెల్లించాల. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సంక్షేమ బోర్డు పైకం ఎవరైతే వాడుకున్నారో వాడు తిరిగి జమ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని పక్కన పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి భవన నిర్మాణ కార్మికులు రేపు రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఇవాళ పంచాయతీ కార్మికులు మరి వాళ్ళకున్నటువంటి పని పద్ధతుల ప్రకారంగా 16,000 జీతం ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇచ్చేసి వాళ్ళని కంటితుడుపు చర్యగా చేస్తా ఉంది. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారని, ఈసారి ప్రజలు తనను ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం శుభోదయం అద్దంకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరై ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీ స్టాల్, కూరగాయల బండ్లు, టిఫిన్ హోటల్స్ దగ్గర హనుమిరెడ్డి కూర్చొని వారితో సరదాగా ముచ్చటించి ముందుకు సాగారు. ఈ సందర్భంగా హనుమిరెడ్డి మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు గాను అద్దంకిలో శుభోదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే వారి దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని హనుమిరెడ్డి చెప్పారు. అద్దంకిలో ప్రజలకు 24 గంటలు అందుబాటులోనే ఉంటారని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, తదుపరి అద్దంకి అభివృద్ధి ఎలా ఉంటుందో చూడాలన్నారు. మీకే పడుతుంది. హలో కొంత ఎదురుగో ఫోటోలు దిగి వెనక్కి రండి. ఫోన్ అయిపోయింది. అది ఇక్కడ ఇంకా 2 పనులు
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం అద్దెంకి మండలం కలవకూరు, రెడ్డిపాలెం, ధర్మవరం గ్రామాలలో సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో స్టేషన్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకునేందుకు పోలీసు వారు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని సిఐ కృష్ణయ్య చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వారిదే అని సిఐ తెలియజేశారు. తీసాను సార్. కదలబాక పెద్దనా, కదలబాక. సార్ సార్ అయితే సార్ అద్దెంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డిని ఉద్దేశించి ఒక దినపత్రికలో తప్పుడు కథనం రాశారని వైసీపీ నేతలు పార్టీ కార్యాలయం నందు దినపత్రికలను దగ్ధం చేసి నిరసనలు తెలియజేశారు. హనుమిరెడ్డి ఎక్కడ? 2 రోజులుగా కనిపించని హనుమిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్, గాలిస్తున్న అయోధ్య రామిరెడ్డి అంటూ వార్త ప్రచురించగా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరించారు. పాణెం హనుమిరెడ్డి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రానున్న శాసనసభ ఎన్నికల్లో అద్దెంకి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హనుమిరెడ్డి శాసనసభలో అడుగుపెట్టడం ఖాయమని, కొందరికి భయం మొదలై పూర్తి అభద్రతా భావంతో ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని ఇలాంటి కథనాలు ప్రచురించాలే కానీ హనుమిరెడ్డి కుటుంబ సభ్యులతో బయటకు వెళితే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇలాంటి కథనాలు రాయడం సిగ్గుచేటు అని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన తెలుగు రాష్ట్రాల్లో మరీ నికృష్ట రాతలు రాస్తూ నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిని చూస్తుంటే ప్రజలు ఉమ్ము వేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు, పత్రికా విధి విధానాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజల అభిష్టాల మేరకు పనిచేస్తూ ప్రజల కష్టాలను పంచుకుంటూ వారి కష్టాలను తీర్చేదానికి పేపర్లో ప్రచురణలు కానీ, ప్రింటింగ్ కానీ ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి అనే పత్రిక మటుకి ఎందుకో తెలియదు, ఏమో తెలియదు కానీ ఒక చంద్రబాబు నాయుడికే కొమ్ము కాస్తూ ఆ చంద్రబాబు నాయుడు పట్ల చేయింది చేసినట్లుగా, లేనిది ఉన్నట్లుగా అబద్ధాలు ప్రచురణ చేస్తూ, అబద్ధ శక్తులను ప్రచురణ చేస్తూ ఒక విషప రాతలను
ప్రజల దృష్టికి చేరవేయాలని విషపరాతలు రాస్తూ విషప్రయోగాలకు గురి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను మోసం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి మొన్నటిదాకా ఏం జరిగిందంటే అనిమిరెడ్డి గారికి టికెట్ లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లాంటి టీవీలన్నీ మరలా టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అనిమిరెడ్డి కనపడట్లేదు అన్నారు. అనిమిరెడ్డి గారు కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మా జగన్మోహన్ రెడ్డి గారి నిండు ఆశీస్సులతో ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి దీవెనలతోటి హనుమిరెడ్డి గారు అద్దెంకిలో అడుగు పెట్టారు. అద్దెంకిలో అడుగు పెడుతూనే పేద ప్రజలను మన్నలు పొందుతూ ఒక SC, ST, BC మైనార్టీ కులాలను అన్నింటినీ హక్కును చేర్చుకుంటూ వారితోటి నిరంతరం రోజుకి 18-19 గంటలు వాళ్ళతోటే తిరుగుతూ వాళ్ళతోటే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఏమీ లేనప్పుడు ఇంతలా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి అనిమిరెడ్డి గారిని చూసి ఓర్చుకోలేక రేపు మరలా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఆరంగేట్రం చేయబోతున్నాడని తెలుసుకొని వారి భయాన్ని ఎళ్ళగక్కోలేక ఇలాంటి విషపరాతలు రాస్తూ అనిమిరెడ్డి గారు ఎక్కడ అయోధ్య రామిరెడ్డి గారు ఎతికారు అని మాటలు మాట్లాడుతూ 3 నెలలుగా అద్దెంకిలో ఉన్న ఎంతోమంది పేదలకి నిత్యం అన్నదానం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడ ఎవరికి ఏ ఆపదైనా సరే గుంటూరులో ఉన్న, విజయవాడలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న స్వయంగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ నేనున్నాను. ముఖ్యంగా SCలు, STలు, BCలు కొన్ని 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఒక దేవుళ్ళు అంటూ మన అద్దెంకి వచ్చాడని చెప్పి ఎగబడుతున్నారండి. ఏ ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి వాడ అనిమిరెడ్డి రాక కోసం ఎదురు చూస్తుంది. అటువంటి నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే జగను, ఆంధ్రప్రదేశ్కి జగను, అద్దెంకి అనిమిరెడ్డి గారు ఫిక్స్ అయ్యారండి. జనం అంత ఎన్ని ఆంధ్రజ్యోతి కాదు ఈ ప్రతిభ ఇన్ని కుట్రలు చేసిన అనిమిరెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు. ఓటమిని తట్టుకోలేక ఈ విధంగా ఇలా చేయటం ఆంధ్రజ్యోతి పేపర్ కరెక్ట్ కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కామెంట్స్ పెట్టద్దు, ఇలాంటి పనులు చేయొద్దు. ప్రతి వాళ్ళకి అవసరాలు ఉంటాయి, పనులు అనేవి ఉంటాయి, ఇళ్ళలో అవసరాలు అనేవి ఉంటాయి. ఒక్కరోజు ఇలాంటి కామెంట్స్ పెట్టడం, ఇలాంటి వార్తలు వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడన్నా నిర్ణయం మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. రెండోసారి ఏమైతే వాళ్ళు ఇదేమి రెండోసారి ఏమైతే తెలుసు. రాధాకృష్ణ బ్యాన్ చేద్దాం ఆంధ్రజ్యోతి పేపర్ని, బ్యాన్ చేద్దాం ఆంధ్రజ్యోతి పేపర్ని. డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి, డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి. విలువలు లేని జర్నలిజం. డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి, డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.